ఈనాటి మహిళా ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి గౌరవ డిఓ గారు, మరి అదేవిధంగా ఈరోజు విద్యా వ్యవస్థలో విద్యావ్యాప్తి కోసం విశిష్ట సేవలు అందించి మహిళా ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డు పొందుతున్నటువంటి సావిత్రిబాయి పూలే వారసులందరికీ కూడా మహిళా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సో ఆల్రెడీ సబ్జెక్టు విషయం అంతా చరిత్ర అంతా కూడా మరి చెప్పడం జరిగింది. సో ఎవరిని కూడా విసిగించకుండా 2 అంశాలు మాట్లాడి నేను ముగిస్తాను. మరి ఆల్రెడీ ఇంతకుముందే చెప్పడం జరిగింది, జ్యోతిరావు ఫూలే గారు సావిత్రిబాయి ఫూలే గారిని 9 సంవత్సరాలకు వివాహం చేసుకోవడం జరిగింది. అంటే అంత చిన్న వయసులో వివాహం చేసుకోవడం జరిగింది. మరి సావిత్రిబాయి ఫూలే గారికి జ్యోతిరావు ఫూలే గారు ఎందుకు విద్యను అందించి ఆమెతో పాఠశాలలు ఏర్పాటు చేసి ఈ సమాజాన్ని విద్య ద్వారా మార్చాలని అనుకున్నారనే దాని గురించి మనం ఒక్కసారి ఆలోచన చేయాలి. సావిత్రిబాయి ఫూలే గారి భర్త జ్యోతిరావు ఫూలే గారు ఏమంటారంటే, విద్య లేక వివేకం లేదు, వివేకం లేక నీతి లేదు, నీతి లేక విత్తము లేదు, విత్తము లేక పురోగతి లేదు, పురోగతి లేకనే సమస్త శూద్రులు, బహుజనులు, మహిళలందరూ కూడా అధోగతి పాలయ్యారని మరి జ్యోతిరావు ఫూలే గారు చెప్పడం జరిగింది. అందుకే ఈ వర్గాలను సమాజంలో 90% ఉన్నటువంటి ఈ వర్గాలు ఇప్పటికి కూడా చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. ఈ వేదిక పైన 2 మాత్రమే మహిళలు ఉన్నారు. ఆ వేదిక ముందు నుంచి వచ్చి అక్కడ మనం ఎంతో గొప్పగా చదువును అందించి విద్యార్థులకు పాఠాలు చెప్తున్నటువంటి మనం కూడా ఇక్కడ భయంతో బిక్కుబిక్కుమని మాట్లాడే పరిస్థితులు ఉన్నాయంటే స్టిల్ నౌ ఇంకా కూడా మరి మనలో ఉన్నటువంటి భయం పోవాల్సినటువంటి అవసరం ఉంది. సో అందుకోసమే మరి జ్యోతిరావు ఫూలే గారు ఆ రోజు ఉద్యమాన్ని నడిపిరు. అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా జ్యోతిరావు ఫూలే గారిని తన యొక్క గురువు అన్నారు. అంటే జ్యోతిరావు ఫూలే గారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి చదివేం చెప్పలే. 1890లో మహాత్మా జ్యోతిరావు ఫూలే గారు చనిపోతే 1891లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు జన్మించడం జరిగింది. అంటే ఇదొక పరంపర, ఇదొక భావజాల పరంపర. ఈరోజు కూడా ఒక్క ఫోటో మాత్రమే వచ్చింది మన ముందుకి. వారు చేసినటువంటి కార్యక్రమాలు, వారు చేసినటువంటి కృషి అంతా కూడా మరి మనం కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది. మళ్ళీ సావిత్రిబాయి పుడతారా, మళ్ళీ జ్యోతిరావు ఫూలే గారు పుడతారా, మళ్ళీ అంబేద్కర్ గారు పుడతారా, మళ్ళీ భాగ్యరెడ్డి వారు పుడతారా, మళ్ళీ తథాగత బుద్ధుడు పుడతారా? మళ్ళీ జన్మించారు. ఆ కాలంలో వాళ్ళు సమాజం కోసం, వాళ్ళ కోసం కాకుండా, వాళ్ళ కుటుంబం కోసం కాకుండా, సమాజం కోసం, సమాజ చైతన్యం కోసం మరి వాళ్ళు ఎన్నో కార్యక్రమాలు చేసిరు. ఆ కాలపు మహనీయులు అయ్యారు. మరి ఇప్పుడు చేయాల్సినటువంటి బాధ్యత ఎవరిపైన ఉంది? మనందరిపైన ఉంది. సో కాబట్టి మరి మనం కూడా గతమంతా చరిత్రనే, ఆ చరిత్రను, వాస్తవాన్ని ఎవ్వరు ఎంత తొక్కిపట్టాలన్నా, ఎంత చెరిపేయాలన్నా కూడా అది అసాధ్యము. ఖచ్చితంగా ఏదో ఒక రోజు మనం న్యూటన్ లా తెలుసు మనకు, ఎంత వేగంగా బాల్ని గోడకేస్తే అంత వేగంగా తిరిగి వస్తుంది. కాబట్టి ఆ చరిత్ర, ఆ వాస్తవాన్ని, వారు చేసినటువంటి కార్యక్రమాలను మనందరం కూడా మరి ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈరోజు ఇంతకుముందు మహిళలకు లేదు, ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు వీళ్ళెవ్వరు చదువుకోవడానికి అవకాశం లేదు. ఈరోజు చదువు వచ్చింది, కానీ ఇప్పుడిప్పుడే మనం పాఠశాలలకు వెళ్తున్నాం. మా నాయన చదువుకోలే, మా అమ్మ చదువుకోలే, మా తాత చదువుకోలేదు, నేను చదువుకోవడానికి వచ్చినా, నా పిల్లలు చదువుకోవడానికి వచ్చినా, కానీ చదువు అయితే మనకు అందుబాటులోకి వచ్చింది, కానీ నాణ్యత అనేది లోపించింది. ఆ నాణ్యతను అందించడానికి మనందరం కూడా ఉపాధ్యాయులుగా, మరి విద్యావంతులుగా, అధికారులుగా మనందరం కూడా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రోజు వారు అందించిన, వారు చేసినటువంటి త్యాగాల ఫలితంగానే ఇక్కడ వేదిక మీద ఉన్న వాళ్ళు కానీ, ముందున్న వాళ్ళు కానీ మరి ఈ స్థాయికి రావడం జరిగింది. కాబట్టి మనందరం కూడా మన యొక్క బాధ్యతతోటి చేస్తున్నాం, మరింతగా చేసి ఈ సమాజ అభివృద్ధి కోసం వారి వారసులుగా ముందుకెళ్లాలని కోరుకుంటూ, ఎందుకు ఇప్పుడే ఈ యొక్క సావిత్రిబాయి ఫూలే గారి జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాం? గతంలో ప్రభుత్వాలు లేవా, రాలేదా? ఎందుకు జరుపుకుంటున్నాం అనే దాని గురించి మనం ఆలోచన చేయాలి. 2001లో అంటే 24 సంవత్సరాల క్రితము, 25 సంవత్సరాల క్రితం బహుజన ఉపాధ్యాయ ఫెడరేషన్
తరపున ఈ మహిళా ఉపాధ్యాయ దినోత్సవాన్ని జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుతున్నప్పుడు రకరకాల వాళ్ళు కొత్తగా చూసిరు, మమ్మల్ని వింతగా చూసిరు. ఏంది